నమస్తే. వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి ఈ 2026 జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరగబోయే ఈ శనీశ్వరుడు యొక్క వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ జూలై 27 ట్రాన్సిట్ జరిగితే ఇప్పుడెందుకు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అని గనుక అడిగితే, సో, జ్యోతిష్ శాస్త్రం రీత్యా శనీశ్వరుడు పర్టిక్యులర్‌గా మనకి మందగమనమైన ప్లానెట్ అనమాట. అంటే స్లో మూవింగ్ ప్లానెట్, లేట్‌గా ఇంపాక్ట్ ఇచ్చే ప్లానెట్ అనమాట. సో, ఆయన ఇట్లా ఈ ట్రాన్సిట్‌కి ఏదో ఒక దానికి గురైనప్పుడు గానీ, వక్రించినప్పుడు గానీ, మన జీవితంలో ఫలితాలనేది ఒక టైం ప్రకారం జరుగుతాయి. అంటే ఒక 15-20 డేస్ అయినా సరే కనీసం పడతాయి. వాటి యొక్క ఫలితాలు మన జీవితంలో మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వడం స్టార్ట్ అవ్వడానికి. సో, మీరు ఎగ్జాక్ట్‌గా మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్‌కి ఆ ఎఫెక్ట్స్ అనేది మీ మీద ఉండడం అనేది మీకు అర్థమవుతుందనమాట. సో దట్ మీరు ప్రెడిక్షన్స్‌కి బాగా రిలేట్ అవ్వగలుగుతారు గూడా. సో, ఆ ఉద్దేశంతో ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో, అర్థమైందని అనుకుంటున్నాం. సో, ఇట్లా ఇప్పుడు జనరల్‌గా ఒక చిన్న ఇంట్రో గనుక చూసుకుంటే సింహరాశి అండ్ శనీశ్వరుడు వక్రగతికి సంబంధించి ఇది కింగ్ ఆఫ్ ద జోడియాక్ అయిన సింహరాశి వారికి అష్టమ స్థానమైన మీన రాశిలో జరుగుతుంది. సప్తమ షష్టాధిపతి శనీశ్వరుడు అవుతాడు అండ్ వక్రీకరణ జరుగుతూ ఉందన్నమాట. సో, దీనివల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్ లైక్ డీప్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే అష్టమ స్థానం అంటే మీకు ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించి, లైఫ్‌లో డార్క్‌నెస్‌కి సంబంధించి, సీక్రెట్స్‌కి సంబంధించి, ఎవరికీ చెప్పుకోకుండా ఉండే కొన్ని విషయాలకు సంబంధించినంత కూడా అష్టమ స్థానం సూచిస్తుంది. ఇక్కడ శనీశ్వరుడు ప్లేస్‌మెంట్ ఉన్నప్పుడు మీ యొక్క చైల్డ్‌హుడ్ ట్రామాస్ గావచ్చు, అండ్ మీకు లోలోపల ఉన్న భయాలు గావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయ్యే మంచి టైమ్ పీరియడ్ అనమాట ఇదైతే. సో, ఈ టైమ్ పీరియడ్‌లో ఇవన్నీ కూడా జరుగుతాయి. రీఇన్వెన్షన్ అంటారు కదా! సింపుల్‌గా చెప్పాలంటే రీఇన్వెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఈ టైమ్ పీరియడ్‌లో. అంటే అతి ముఖ్యంగా ఎనిమిదో ఇంట్లో శనైశ్వరుడు ఉండడం వల్ల, అది కూడా వక్రించడం వల్ల జీవితంలో ఎక్కువ రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా వెళ్తారనమాట పీపుల్ అందరూ కూడా. సో, లైక్ ఏంటంటే అది ఎవరెవరి కేటగిరీలో, ఎవరెవరి పరిస్థితుల రీత్యా ఏ ఏ రీసెర్చ్ చేయాలనే దాని మీద ఉంటుంది. లైక్ మీరు గనుక సైంటిస్టులు కావచ్చు, ఇంకేదన్నా స్టూడెంట్స్ కావచ్చు అయ్యారనుకోండి, మీ సబ్జెక్ట్స్ పైన, మీ యొక్క ప్రొఫెషన్ పైన రీసెర్చ్ అనేది ఉంటుంది. అదే నార్మల్ పీపుల్ కామన్‌గా ఉన్నవాళ్ళు డైలీ లైఫ్ రొటీన్స్ చేసుకుంటూ నార్మల్ జాబ్ ఆర్ వ్యాపారాలు చేసుకునేవారనుకోండి, మీ లైఫ్‌లో ఏదైతే ల్యాక్ అవుతుందో, లోటుగా ఏదైతే ఉందో వాటిపైన రీసెర్చ్ చేసి వాటిని ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నించే టైం పీరియడ్ అనమాట ఇది. సో, ఇదే టైం పీరియడ్‌లో ఆకస్మికంగా ఈ యొక్క ప్రయాణాలు కూడా ఎక్కువ జరుగుతాయన్నమాట. సో, దానివల్ల కొంచెం మనీ లాసెస్ కూడా ఉంటాయి. షష్ఠ స్థానం అంటే డైలీ స్పెండింగ్స్ అనమాట. సో, షష్ఠాధిపతి అష్టమంలో వక్రించినప్పుడు ఖచ్చితంగా రోజువారీ ఖర్చుల్లో అనవసరపు ఖర్చులు వెళ్ళిపోవడం గానీ, ఆకస్మిక ప్రయాణాల వల్ల టక్కుమని ఎక్కువ ఖర్చు అయిపోవడం కానీ, ఇట్లా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కువగా చెక్ చేసుకోండి. ఓకే. సెకండ్ పాయింట్ ఇంకా ఈ హీలింగ్‌కి సంబంధించి అంటే బాగా నయమవ్వడానికి సంబంధించి అది ఏది శారీరకంగాను, మానసికంగాను 2 విషయాల్లోనూ సో, మంచి హీలింగ్ అనేది ఈసారి దొరుకుతుంది. ఎందుకంటే డార్క్‌నెస్‌కి అండ్ డార్క్‌నెస్ అంటే మీకు ఏదో చీకటే కాదనమాట. కంటికి కనిపించేదే కాదు. మీ జీవితంలో ఉన్న డార్క్‌నెస్ కూడా కంప్లీట్‌గా. కొంతమందికి కొన్ని విషయాలు డార్క్‌నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, లైక్ కొంతమందికి ఫైనాన్సెస్‌లో ఉంటాయి. కొంతమందికి రిలేషన్‌షిప్స్‌లో ఉంటుంది. ఇంకొంతమందికి కెరియర్‌లో గానీ, ఇంకొంతమందికి హెల్త్‌లో గానీ ఇట్లా ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క వారి యొక్క పరిస్థితుల రీత్యా ఒక్కొక్క యాస్పెక్ట్‌లో డార్క్‌నెస్ అనేది ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటుంది. ఆ డార్క్‌నెస్‌ని కొంచెం బ్రేక్ జేయడానికి గావచ్చు అండ్ దాని నుంచి బయటపడడం గానీ, ఈ చైల్డ్‌హుడ్ ట్రామాస్ అంటారు గదా! కొన్ని పాత భయాలు ఇలాంటివుంటాయి గదా! ఇవి అండ్ సెల్ఫ్ డెవలప్డ్ ఇంట్రోవర్టెడ్‌నెస్ కావచ్చు. మీకు వచ్చిన మంచి ఆలోచనని ఒక 10 మందిలో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం కానీ, ఆ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం వల్ల అవకాశాలన్నీ లాస్ అయిపోవడం గానీ, ఇలా ఖచ్చితంగా లాస్ట్ 1 ఇయర్‌లో సింహరాశి వారు ఎక్కువ ఫేస్ చేసుంటారు. జనరల్ ట్రాన్సిట్స్ కనుక మనం ఎక్కువ రిసర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ట్రాన్సిట్ చూస్తేనే అర్థమైపోతుందనమాట. సో, ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేసుంటారు. అలాంటి వాటి నుంచి ఈ టైం పీరియడ్‌లో బయటపడడం అనేది జరుగుతుందనమాట. సో, ముఖ్యంగా ఎవరైతే ఈ ఆల్కహాల్ గావచ్చు, స్మోకింగ్ గావచ్చు, ఇలాంటి అలవాట్లు ఉన్నవారు మానేయాలి అనుకుంటూ ఉన్నారో, ఈ 5 నెలలు అనేది పర్ఫెక్ట్ టైం పీరియడ్ అనమాట. ఈ టైం పీరియడ్‌లో, ఈ సమయంలో మీరు గనక కొంచెం మానేయాలని ఒక చిన్న సంకల్పం తీసుకొని కొంచెం నిష్టగా కూర్చున్నారంటే ఖచ్చితంగా పూర్తిగా మీ జీవితంలో ముట్టుకోలేనంత ఇదిగా మానేయగలుగుతారనమాట. ఆ శనీశ్వరుడు అంతటి కెపాసిటీతో బ్లెస్ చేస్తాడు ఈ టైం పీరియడ్‌లో. సో, కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క మానేయాలి అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాటి వైపు వెళ్ళండి. ఖచ్చితంగా మానేస్తారు గూడా. ఎందుకంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఇది క్లియర్‌గా వినండి ఈ పాయింట్ స్కిప్ చేయకుండా. అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మనకి క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఇస్తాడు. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా! అలాంటివి లైక్ బీపీ గావచ్చు, షుగర్ గావచ్చు. ఇట్లా ఇవి బేసిక్ నార్మల్‌గా నార్మలైజ్ అయిపోయిన క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఇంకా చాలా హెవీగా ఉన్నట్టున్నాయి. సో, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గావచ్చు, ఇంకా ఇంకా టక్కని గుర్తు కూడా రావట్లేదు అలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇట్లా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఎక్కువగా ఫేస్ చేసే ఐ మీన్ సూచనలు ఉంటాయో, లైక్ అష్టమ
అష్టంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీటికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అనమాట ఇప్పుడు మనం. సో అలాంటి అవకాశాలు ఉండి స్మోకింగ్ గాని, ఆల్కహాల్ గాని అలవాట్లు కూడా ఉంటే వాటిని వదిలేసేయడానికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే ఆయన వక్రించేశారు కదా! మళ్ళీ వెనక్కొస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో ఆహ్, ఆహ్, చేసుకున్న అలవాట్లు కావచ్చు, వదిలేయాలనుకుంటున్నవి కావచ్చు, క్రోనిక్ హెల్త్ ఇష్యూస్‌ని ట్రిగ్గర్ చేసే అలవాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ వదిలేసేయడం గానీ, ఇవన్నీ కూడా మంచి అవకాశాలైతే ఉన్నాయి ఈసారి. వదిలేయడానికి మంచి టైం పీరియడ్ కూడా ఇది. సో, కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోండి. సో, ఈ ఒక లాస్ట్ ఒక 2, 3 లైన్స్ కొంచెం అన్‌స్ట్రక్చర్ అయిపోయింది ఆ పదాలు. సో, అర్థం కాకపోతే ఇంకొక 10 సెకన్లు వెనక్కి వెళ్లి ఒకసారి వినండి. ఓకే. సో, దీనివల్ల మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుందనమాట. ఇదైతే మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి అలవాట్లు ఏదైనా ఉంటే వదిలేసేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా చాలా బాగా మానేయగలుగుతారు కూడా. నెక్స్ట్ ఇంకా కెరియర్‌కి సంబంధించిన పాయింట్ అనమాట. ఎందుకంటే శనైశ్వరుడు యొక్క మూడవ దృష్టి మీ యొక్క దశమ స్థానం పైన ఉంటుంది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా దీన్ని కూడా కొంచెం క్లియర్‌గా వినాలి ఏంటంటే 10వ స్థానం అనేది మీకు కర్మకు సంబంధించిన స్థానం అనమాట. మీ లైఫ్‌లో మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ జీవనోపాధి గాని, మీ యొక్క స్కిల్స్ గాని అన్నిటిని కూడా దశమ స్థానం సూచిస్తుంది. అక్కడ కర్మగ్రహమైన శనైశ్వరుడు ఆయన యొక్క మళ్ళీ మూడో దృష్టి అంటే అది ఒక ప్రోగ్రెస్‌కి సంబంధించిన దృష్టి అనమాట. ఉపచయ దృష్టి అది. సో, ఆ మూడవ దృష్టి పెట్టారనమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్‌లో ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే. మళ్ళీ అయిపోయిన ప్రాజెక్ట్స్ అనేది మళ్ళీ మీకు రీఅసైన్ అవ్వడం కానీ, అండ్ అయిపోయిన మీరు సబ్మిట్ చేసిన విషయాల్లో మళ్ళీ దాంట్లో ఆ తప్పుంది, ఈ తప్పుంది అనేసి మళ్ళీ దాన్ని రివ్యూయింగ్ చేసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకైతే ప్రాజెక్ట్స్ అనేది రీఅసైన్ అవ్వడం, బిజినెస్ చేసే వారికైతే కస్టమర్స్ అందరూ వచ్చి మళ్ళీ ఇది బాలేదు, అది బాలేదని మళ్ళీ మీకు కొంచెం రీఫండ్స్ కావచ్చు, ఇలాంటివి అది ఇది అడగడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రెషర్ అనమాట ఇది. సో, ఈ టైం పీరియడ్‌ని మీరు కొంచెం నెగెటివ్ ఫేజ్ లాగా అనుకోకుండా కాస్త పాజిటివ్‌గా ఆలోచించి దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శనీశ్వరుడు మూడవ దృష్టి దశమ స్థానంపై ఉంది. మూడవ దృష్టి అంటే ఏంటి? ఈ ప్రోగ్రెస్‌కి సంబంధించి ఉపచయ దృష్టి అనమాట అది యాక్చువల్లీ. సో, నెగెటివ్ టు న్యూట్రల్ టు పాజిటివ్ వెళ్ళే స్థానం. -2, -1, 0, +1, +2, +3 ఇట్లా నెగెటివ్ నుంచి న్యూట్రల్ అయిపోయి మళ్ళీ పాజిటివ్‌కి వెళ్ళే యొక్క వన్ అండ్ ఓన్లీ ప్లేస్‌మెంట్ థర్డ్ హౌస్ అనమాట. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ సాటర్న్. ఓకే. సో, ఇలాంటి ఆస్పెక్ట్ అనేది పదో స్థానం పైన ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా నేను కొంచెం కోర్ ఆస్ట్రాలజీ పాయింట్స్ కూడా మాట్లాడుతున్నా. అర్థం కాకపోతే ఒక 5 సెకండ్స్ స్కిప్ చేసి మీకు మెయిన్ ప్రిడిక్షన్ వినండి. సో, ఇట్లా ఆ శనీశ్వరుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్‌లో ప్రెషర్ పెరుగుతూ ఖచ్చితమైన కెరియర్ గ్రోత్ కూడా ఇస్తాడనమాట. అంటే మనకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా! సో, నేను ఈ పని చేసినా, నేను ఈ ప్రాజెక్ట్ చేసినా నాకు కెరియర్ గ్రోత్ ఉంటుందో లేదో, రికగ్నైజేషన్ వస్తుందో రాదో, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా అని అనుమానాలు ఎక్కువ ఉంటాయి మనకి ప్రతి విషయంలో కూడా. సో, కానీ ఈసారి ఆ అనుమానం అసలు అవసరం లేదనమాట. ఎందుకంటే శనీశ్వరుడు యొక్క వక్రగతి ప్రత్యేకత ఏంటంటే ఎనర్జీస్ అనేది అవుట్‌వర్డ్స్ వెళ్ళవు. ఇన్‌వర్డ్స్ వస్తాయి. సో, ఆయన వెనక్కొచ్చేటప్పుడు ఎనర్జీస్ అన్నీ కూడా ఇన్‌వర్డ్స్ వస్తాయన్నమాట. సో, కాబట్టి 110% ఫలితం అయితే ఉంటుంది. ఓకే. లైక్ కెరియర్ గ్రోత్‌లో గాని అన్నిట్లో కూడా. సో, ఆహ్, కాబట్టి ఈ టైం పీరియడ్‌ని ఖచ్చితంగా బాగా ఉపయోగించుకోండి. ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకండి. ఓకే. సో, కొంచెం ప్రెషర్ పెరిగినా సరే అది మనకి మంచిదే, మన మంచికే అనుకోని కొంచెం ఎక్కువ గనుక వర్క్ చేయగలిగారంటే ఎథికల్‌గా అది కూడా అసలు డిసెంబర్ 11 అయ్యేలోపు మీకు చాలా మంచి రెప్యుటేషన్ గాని, మంచి కెరియర్ సీట్ గాని ఇలాంటివి బ్లెస్ చేసి వెళ్తారనమాట శనైశ్వరుడు. సో, దీన్ని బాగా ఉపయోగించుకోండి. సో, కాబట్టి ఈ టైంని వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకా రెండవ ఇంటి పైన ఏడవ దృష్టి. సో, నాకు తెలిసినంత వరకు నేను చాలా ఉన్న పాయింట్స్ అన్ని వాల్యుబుల్ పాయింట్స్ అన్ని చాలా క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మీకు గూడా ఎఫర్ట్ గనక గుర్తించగలిగితే మీరు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 పీపుల్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తా. ఓకే. సరే ఇంకా మళ్ళీ ప్రెడిక్షన్స్‌లోకొస్తే శనీశ్వరుడు యొక్క సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన. ద్వితీయ స్థానం అంటే హ్యాండ్ క్యాష్, క్యాష్ ఇన్‌ఫ్లో, బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్ అండ్ ఫ్యామిలీ సేవింగ్స్ కావచ్చు. ఫ్యామిలీ పైన మీరు పెట్టే ఖర్చులు గానీ, మీ యొక్క వాక్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్‌కమ్ గానీ అన్నీ కూడా ద్వితీయ స్థానమే అన్నమాట. ఇట్లా అక్కడ శనీశ్వరుడు దృష్టి ఉన్నప్పుడు గత ఏడాదిలో ఉన్న అప్పుల బాధలు గానీ, గత ఏడాదిలో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గానీ అన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో క్లియర్ అవుతాయి ఖచ్చితంగా. క్లియర్ అవుతాయంటే పూర్తి స్థాయిలో కాదు. అట్‌లీస్ట్ ఆ యొక్క స్టార్ట్ అవ్వడం అన్నా సరే ఈ టైం పీరియడ్‌లో అవుతాయన్నమాట. సో, ఇనిషియేట్ అవ్వడం అనేది. సో, ఫైనాన్షియల్‌గా ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. స్టార్ట్ అవుతుంది అట్‌లీస్ట్. ఓకే. ఇదొకటి. మళ్ళీ ఫ్యామిలీలో గొడవలు ఏదన్నా ఉన్నా సరే, ఫ్యామిలీ లిటిగేషన్స్ ఏదైనా ఉన్నా సరే, మదరు, ఫాదరు, బ్రదర్‌తోని ఎవరో ఒకరితో ఈ ఫ్యామిలీ పీపుల్‌తో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా అయ్యున్నా సరే, అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ ఇక్కడ శనీశ్వరుడి సప్తమ దృష్టి వల్ల కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి ద్వితీయ స్థానం పైన. సో, ఇప్పటికే లెంత్ అవుతది వీడియో. బట్ ఓకే. చెప్పాలనుకున్నదన్నీ చెప్తే ఎంతైనా సరే.
ముఖ్యంగా శనైశ్వరుడు మనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నిటికి కూడా కారకుడు. సో, ప్రెజెంట్ మనకి మనీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్స్ అంటే ఏంటి? ఇన్‌కమ్ టాక్స్, జీఎస్టీ ఇవే గదా! సో, ముఖ్యంగా ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ కావచ్చు, ఇలాంటి వాటికి రిలేటెడ్‌గా ఉన్నారో, దగ్గరగా ఉన్నారో, సో, ఈసారి ఆ ఇన్‌కమ్ టాక్స్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొంచెం క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే శనైశ్వరుడు సప్తమ దృష్టి. శనైశ్వరుడు అంటే మోస్ట్ ఎథికల్ ప్లానెట్ అన్నమాట. సో, ఆయన సప్తమ దృష్టి ఇక్కడ ద్వితీయ స్థానం పైన ఉన్నప్పుడు ఈ ఫైనాన్సెస్‌కి సంబంధించిన దాంట్లో మనం ఏదన్నా తారుమారు, గోల్‌మాలు చేశామంటే ఖచ్చితంగా దాని పెద్ద ప్రాబ్లమ్ అయ్యి, పెద్ద ముప్పై మన నెత్తిన కూర్చోబెడతాడనమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో సో, ఇన్‌కమ్ టాక్స్ ఇష్యూస్ గానీ, ఇంకేదైనా జీఎస్టీ ఇష్యూస్ గానీ ఏదన్నా ఉంటే అట్‌లీస్ట్ కొంతవరకైనా సరే కొంచెం అటు ఇటుగా చేసి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దాదాపుగా మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, ఇన్‌కమ్ టాక్స్ ఇష్యూస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడు యొక్క దశమ దృష్టి ఐదవ స్థానం, పంచమ స్థానం. సో, ఇక్కడ పంచమ స్థానం అంటే క్రియేటివిటీకి సంబంధించినదనమాట. సృజనాత్మకత అంటారు గదా! సో, ఈ సృజనాత్మకతకు సంబంధించిన స్థానం పంచమ స్థానం. అండ్ పిల్లలకి సంబంధించిన స్థానం అనమాట. అండ్ బాధ్యతలు అండ్ ఈ యొక్క స్టార్టప్స్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన స్థానం పంచమ స్థానం. ఇక్కడ శని దృష్టి ఉండడం వల్ల మీలో కాస్త క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచనలు అంటారు కదా! సో, ఇట్లాంటి ఆలోచనలు చాలా వరకు బాగా పెరుగుతాయి. అండ్ అది దానివల్ల మీ వ్యాపారాల్లో గావచ్చు. ఓకే. ఎందుకంటే మీ సప్తమాధిపతి శనీశ్వరుడు. సప్తమ స్థానం వ్యాపార స్థానం. సప్తమం నుంచి లాభస్థానమైన పంచమ స్థానం పైకి దశమ దృష్టి, కర్మ దృష్టి ఉంది. ఖచ్చితంగా మీ బిజినెస్‌లో మీరు చేయాలనుకుంటున్న పనులు గావచ్చు, ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్న కొత్త ప్రొడక్ట్స్ గానీ, మీ మార్కెటింగ్ గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అయితే అవుతాయన్నమాట. లైక్ మీకొచ్చే క్రియేటివ్ థాట్స్ ద్వారా మంచిగా సక్సెస్ అవుతాయన్నమాట మీరు చేయాలనుకుంటున్నవన్నీ గూడా. అండ్ అతి ముఖ్యంగా స్టార్టప్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి కూడా. అంటే స్టార్టప్స్ అంటే ఏదో కోట్లకు కోట్లు డబ్బులు పెట్టి స్టార్ట్ చేసేవి గాదు. బేసిక్‌గా మీరేదైనా కొత్త వ్యాపారాలు గానీ, కొత్త బ్రాంచ్ గానీ, కొత్త ఇంకేదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ థింగ్ గానీ, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటుంటే కూడా ఈ టైం పీరియడ్ చాలా మంచి టైం పీరియడ్. స్టార్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎందుకంటే మీకు కేంద్ర స్థానం అనే సప్తమ స్థానం పైకి డైరెక్ట్ అవుతూ ఉన్నాడు గదా! పెద్ద ఇబ్బందులేం తీసుకురాడనమాట. ఖచ్చితంగా సక్సెస్ అనేది చేస్తాడు. అండ్ సంతాన స్థానం కూడా కాబట్టి పంచమ స్థానం. సో, ఏదో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారని ప్రిడిక్షన్ చెప్తానని ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో, ఈ టైం పీరియడ్‌లో కాస్త బాధ్యతలు ఎక్కువైపోతాయి పిల్లలకి సంబంధించి. సో, ఇదొక ప్రాబ్లమ్ అయితే ఉందన్నమాట. అంటే వారికి ఫీజెస్ గావచ్చు, వారిపైన రెస్పాన్సిబిలిటీస్ గానీ, వారిని బాగా శ్రద్ధగా చూసుకోవడం గానీ, ఇవి ఎక్కువగా బాధ్యతలు మరీ ఎక్కువైపోతాయన్నమాట. లయబిలిటీస్ అనేది ఈసారి. ఇదొకటి మేజర్‌గా ఉంది. ఇదన్నమాట మొత్తానికి అన్ని పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫైనల్‌గా ఒక పాయింట్‌లో చెప్పాలంటే మీ మెంటల్ హెల్త్‌ని బాగా ఈ టైం పీరియడ్‌లో చూసుకోండి. అన్నీ సరి చేసుకోండి సరిపోతుంది. ఓకే. సో, అన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా సరే షేర్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనుక ఆస్ట్రాలజీని అత్యుత్సాహంతోనూ, ఈ భయంతోనూ గాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, ఒక కరెక్షన్ టూల్ లాగా గనుక చూస్తూ ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. ఓకే. సో, ఇక్కడ ఈ సబ్స్క్రైబ్‌కి కావచ్చు, లైక్‌కి కావచ్చు ఎందుకని ఫస్ట్‌లో కూడా మెన్షన్ చేశానంటే మీరు లైక్ చేసినప్పుడు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం ఇంకో 10 మందికి పుష్ చేస్తుంది ఎక్కువగా. అలా పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే అది వారికి హెల్ప్ అవుతుంది. మీకు తెలియకుండా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. ఒక డిజిటల్ హెల్ప్ లాంటిది. సో, తద్వారా మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్‌లో రాహు గాని, జూపిటర్ గాని ఈ ప్లానెట్స్ చాలా వరకు బెటర్‌మెంట్ అవుతాయి. వై? బికాజ్ రాహు అంటే డిజిటల్ అండ్ ఆన్‌లైన్. జూపిటర్ గురుడు అంటే హెల్పింగ్ అనమాట. సో, ఇట్లా ఈ యొక్క చిన్నపాటి పాజిటివ్ కర్మ అనేది యాడ్ అవుతుంది. సో, ఇలాంటి సహాయాలు మీకు జీవితంలో ఏదో ఒక నెగెటివ్ ఫేజ్‌లో చిన్న చిన్న సహాయాలు మీకు కూడా అందుతూ ఉంటాయన్నమాట. సో, ఈ లాజిక్ గనుక మీకు కనెక్ట్ అయితే సో, సబ్స్క్రైబ్ చేసుకొని కన్సిడర్ చేయండి. సో, ఇదన్నమాట ఈ వీడియోకైతే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.